వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నేను మీ రోసయ్య. మనం చూస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలో సెన్సేషనల్గా మారినటువంటి ఏదైతే హత్యగా భావించి ఇది హత్య ఆత్మహత్య అనే దాని మీద మనం చూస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. అయితే డాక్టర్ ప్రవీణ్ పగడాల దీని మీద ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు నివేదన ఇవ్వట్లేదు, దీని మీద ఎందుకు దర్యాప్తు పూర్తిగా ముమ్మరం చేయట్లేదు, దీన్ని ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఒక ఆవేదన అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఎన్ని రోజులకు దిగ్గు తేలుస్తారు, ఇది హత్య ఆత్మహత్య అనే దాని మీద ఎన్ని రోజులు ఇంకా ఈ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ధోరణంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద ప్రజలు ఉత్కంఠంగా ఏదైతే ఎదురు చూస్తున్నారో ఓ పక్కన రాజకీయ నాయకుల్లో హర్ష్ కుమార్ కానీ లేదా మహాసేన రాజేష్ కానీ ఇలాంటి ఎందరో విశ్లేషకులు దీని మీద చర్చ నడుపుతున్నప్పటికి కూడా క్రైస్తవ సమాజం మాత్రం ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఇలా అనేకమైన చోట్ల జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏదైతే ఉందో అది ఇంకా బయట పెడుతున్నప్పుడు కూడా ఇది హత్య అని ముమ్మాటి చెప్తున్నా. అప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి 1-2 రోజుల ముందు ఎవరైతే ప్రవీణ్ పగడాలని బెదిరించారో భయపెట్టారో కనీసం ఫోన్ కాల్స్ని బట్టి కానీ ఇవన్నీ కూడా స్వీకరించి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని క్రైస్తవ సమాజం అడుగుతుంది. కానీ వాళ్ళకి సమాధానం ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే ముందుగా మాట్లాడిన ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో రకరకాలుగా డైరెక్ట్గా ప్రవీణ్ పగడాలని చంపుతామని సోషల్ మీడియాలో బహిరంగంగానే వ్యక్తం చేశారు. అయినప్పటికి కూడా వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం శోచనీయమని చెప్పేసి క్రైస్తవ సమాజం చెప్తుంది. ఓ పక్కన రాష్ట్రంలో ప్రతి దైవ సేవకులు ఇలాంటి దాడులు జరుగుతున్నా మాకు రక్షణ కల్పించకుండా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది అన్ని కులాలకి అన్ని మతాలకు రక్షణ కవచంగా ఉంది. అందరూ కూడా ఈ భారతదేశంలో వాళ్ళకి జీవించే హక్కు, పరిచర్య చేసే హక్కు కానీ, పూజలు చేసుకునే హక్కు కానీ, మసీదుకి వెళ్ళే హక్కు కానీ ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేస్తున్నా తప్పు కాబట్టి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇలాంటి తప్పులు జరగకుండా, ఇలాంటి హత్యలు జరగకుండా, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం వారు రక్షణ కల్పించి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి ఎవరైతే ఇలాంటి దాడులకు ఉసుగొలుపుతున్నా వారందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియపరుస్తున్నారు.